ఆ జిల్లాలో గత 34 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం అది. ఆ పార్లమెంటు వారి అడ్డా. ప్రస్తుత రాజకీయ సమీకరణాలతో భాగంగా ఆ కుటుంబానికి సీటు నిరాకరించి ఆ జిల్లాకి ఓ అపరిచితుడిని ఆ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా నియమించారు. అతను జిల్లాకి అపరిచితుడే, కానీ రాష్ట్రానికి సుపరిచితుడు. తాను నమ్ముకున్న పార్టీ కోసం అధినేత ఆదేశాలను శిరోధార్యంగా భావిస్తారు ఆయన. ఇంతకు ఎవరు ఆ నాయకుడు? ఈ అపరిచితుడు ఎవరు? ఒంగోలు రాజకీయాల నుంచి మాగుంట కుటుంబాన్ని వేరుచేసి చూడలేం. గత 34 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన వీరు మొదటిగా 1990లో మాగుంట సుబ్బరామిరెడ్డితో మొదలైన రాజకీయ ప్రస్థానం శ్రీనివాసులు రెడ్డి వరకు కొనసాగుతోంది. గత 34 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు సీటు నిరాకరించడం వెనుక కారణం ఏదో ఉంటుంది అని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో తాజాగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసేశారు. మాగుంట కుటుంబ వ్యవహార శైలి తీసుకుంటే నెల్లూరు జిల్లాకి చెందిన మాగుంట కుటుంబం దశాబ్దాల కాలంగా మద్యం వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బాగా బలపడ్డారు. తదుపరి 1990లలో వీరి కుటుంబం రాజకీయాల్లోకి వచ్చి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా గెలుపొందారు. అప్పటి వరకు ఉన్న రాజకీయాలకి భిన్నంగా రాజకీయాలు అనేవి డబ్బు సంపాదించడానికి కాదు, ప్రజా సంక్షేమం కోసం అనేలా పనిచేస్తూ వీరికి జిల్లాలోనే కాక దేశంలోని అనేక రాష్ట్రాల సీఎంలతో కూడా సత్సంబంధాలున్నాయి. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ప్రజల కష్టనష్టాలకు భాగస్వాములుగా నిలుస్తూ వారి చేతికి ఎముకలేని విధంగా దానధర్మాలు చేస్తూ ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ప్రజల మన్ననలు పొందుతూనే ఉన్నారు. ప్రస్తుతం తన రాజకీయ వారసత్వంగా తన కుమారుడు రాఘవరెడ్డికి అప్పగించాలి అనే నిర్ణయం తీసుకున్న తరుణంలో వీరి కుటుంబానికి వైసీపీ సీటు నిరాకరించడంతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసేశారు. మాగుంట కుటుంబానికి సీటు నిరాకరించిన వైసీపీ అధిష్టానం ప్రకాశం జిల్లాతో సంబంధమే లేని అపరిచిత వ్యక్తికి టికెట్ ఇచ్చారని చర్చ స్థానికంగా వినిపిస్తోంది. అయితే ఆయన వైసీపీ అధిష్టానానికి మాత్రం సుపరిచితుడే. తిరుపతి జిల్లాకి చెందిన చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. 2014లో తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ద్వారా చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు చెవిరెడ్డి. రెండోసారి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏకలవ్య శిష్యుడు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు రాజకీయ ఎదుగుదలకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కష్టనష్టాల్లో తోడుగా నిలుస్తూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా ఆచరించే వారిలో మొదటివాడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం తనను ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడంతో ఒంగోలు జిల్లాకి స్థానికేతరుడైన ఆ జిల్లా ముఖ్య నేతలు సైతం ఇతనికి సహకరిస్తారో లేదో తెలియకపోయినా అధినేత ఆదేశాల మేరకు ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని ఒంగోలు పార్లమెంటు పరిధిలోని పార్టీ పరిస్థితులను మెరుగుపరిచే దిశగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గత 35 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన మాగుంట కుటుంబానికి సీటు నిరాకరించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీటు ఇచ్చారు. మరి రానున్న ఎన్నికల్లో వైసీపీ అధిష్టాన వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.